అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ఒకసారి మాట్లాడతా మా రాయలసీమ ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తా అన్నారు ఫ్రీ బస్ కోసం, వైజాగ్ వెళ్ళి రావడానికి, తీర్థయాత్రలు తిరగడానికి, విహారయాత్రలు తిరగడానికి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు, మోసం చేశాడు అని చెప్పి ఆయన తాడేపల్లి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి నేను ఇప్పుడు మీకు చెప్పినాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను, నిన్న 6వ తారీఖు క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. మీరు విష ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమని? ఓన్లీ పార్లమెంట్లోనే, పార్లమెంటు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు పెట్టుకొని తిరగాలి, ఆ సొంత పార్లమెంట్లో అంటే ఆ సొంత జిల్లాలో వాటికే మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తానన్నాడంట. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు, మోసం చేసాడు, ఇది చంద్రబాబు నైజం అని చెప్పి గత నెలల నుంచి, ఎన్ని నెలలు అనేది మీకే తెలుసు, అన్ని నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే మహిళలకి సూపర్ 6లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆయన మీద చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను వైసీపీ వాళ్ళకి, వైఎస్ భారతి గారిని ఆధార్ కార్డు, ఓటర్ కార్డు చేతిలో పట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఏ బస్ అయినా ఎక్కి ఎక్కడికైనా తిరిగే అవకాశం ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. వైఎస్ భారతిరెడ్డి గారు కావచ్చు, లేదా వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఇంట్లో మనుషులు కావచ్చు. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మనుషులు అంటలా, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉంది కేవలం భారతి గారే. ఇప్పుడు షర్మిల గారు ఎక్కడున్నారో, విజయమ్మ గారు ఎక్కడున్నారో అదంతా మీకు తెలిసిందే. భారతి గారిని కూడా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కడప నుంచి అమరావతి వస్తుందా, ఏది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా రాత్రి పగలు జరుగుతున్న రాజధాని పనులు చూడడానికి ఆవిడ వస్తుందా, లేకపోతే పోలవరం ఏ విధంగా కడుతున్నారు, మా ఆయన 5 సంవత్సరాల అధికారంలో డయాఫ్రామ్ వాల్ కూలిపోతే ఇద్దరు నోటిపారుదల శాఖ మంత్రులను పెట్టి, ఎవరు అంబటి రాంబాబుని, అనిల్ యాదవ్ని, వీళ్ళిద్దరిని పెట్టి విపరీతమైన విష ప్రచారం చేశాడు. ఇప్పుడు అది ఎలా నడుస్తుంది అని చూడడానికి పోలవరం వెళ్ళొచ్చు. వైజాగ్లో మా ఆయన కట్టిన ఋషికొండ ప్యాలెస్ ఎన్ని డబ్బులు పెట్టి కట్టాడు? 500 కోట్లు పెట్టి కట్టాడు. ఆ ప్యాలెస్ ఇప్పుడు ఎలా ఉంది? మేము ఉండి సముద్రం యొక్క అందాలను చూసుకుంటా బతకాలని మేము అనుకున్నాం కదా, అది కుదరలేకపోయింది. ఇప్పుడు ఆ ప్యాలెస్ని ఏం చేస్తున్నారని చూసుకోవాలనుకున్నా, లేదా వైజాగ్ ప్రాంతంలో తీసుకొస్తున్నటువంటి ఐటీ కారిడార్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆవిడ ఎలాగో బెంగళూరులో ఉంటుంది కాబట్టి బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అక్కడి నుంచి బయలుదేరతారో, లేకపోతే పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎస్టేట్ నుంచి బయలుదేరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లలో ఆవిడ ఏ ఊరు వెళ్ళాలనుకున్నా కూడా ప్రతి ఒక్క ఊరికి బస్సు ఫ్రీ. ఓకే, ఇది ఆగస్టు 15 నుంచి అమలు అవబోతుంది. ఆగస్టు 15 దాకా ఎలాగో జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ వదిలి ఆంధ్ర రాష్ట్రానికి రాడని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి ఒక విషయం తెలుసుకోవాలి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోజే అన్నీ చేసేయాలి అని చెప్పి విపరీతమైన విష ప్రచారం చేయకూడదు. ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరం పాటు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడన్నా విమర్శలు చేసినాయా? ఎక్కడ చేయలే. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డే కల్పించాడు. ఎలాగంటే ప్రజావేదికలో కలెక్టర్లతో మీటింగ్ పెట్టి, ఎస్పీలతో మీటింగ్ పెట్టి, నేను ఈ ప్లేస్ నుంచే చెప్తున్నా, ప్రజావేదిక అనేది కూలిపోద్ది, ఎవరెవరైతే ఈ నదీ పరివాహక ప్రాంతంలో బిల్డింగులు కట్టారో ఈ బిల్డింగులన్నీ నేను కూల్చేస్తానని చెప్పాడు. వాస్తవంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం అని అందరూ నమ్మారు. కట్ చేస్తే ఆ ప్రజావేదిక అనేది కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎలాగా? ఆ స్ట్రక్చర్లో వాడిన ప్రతి ఒక్క ఐరన్ బీమ్ కానీ ఐరన్ ప్లేట్ కానీ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసేసి ఇంకో చోట తీసుకెళ్ళి పెట్టొచ్చు అనే ఉద్దేశంతో కట్టారు. జగన్మోహన్ రెడ్డి తీసేయాలనుకుంటే అలా తీసేయాలి. అలా తీసేయకుండా ఏం చేశాడు? ప్రొక్లైన్లను పెట్టి దాన్ని కూల్చేసి కనీసం శిథిలాలు తొలగించాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఈ పని చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత విపరీతంగా స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి తన భస్మాసుర హస్తాన్ని తన మీదే పెట్టుకున్నాడు. కేవలం అప్పటి ప్రతిపక్షాలకి జగన్మోహన్ రెడ్డే ఆయన మీద రెచ్చిపోవటానికి ఆయనే అస్త్రాలు ఇచ్చాడు. ఓకే, దాని తర్వాత కేవలం ప్రజావేదిక గురించే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళన్నీ మాట్లాడడం జరిగింది. కనీసం వచ్చి 6 నెలలు కాకముందే చంద్రబాబు నాయుడు షూరిటీ, మోసం గ్యారంటీ అని వైసీపీ నాయకులకి స్కానర్లు ఇచ్చి పంపుతున్నాడు. ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పుడు గ్రామ స్థాయిలో వైసీపీ వాళ్ళు వెళ్ళి తల్లికి వందనం పడిందా అని అడుగుతుంటే పడిందని చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్లకు డబ్బులు వస్తున్నాయా అంటే వస్తున్నాయి అని చెప్తున్నారు.
ఫ్రీ బస్ పరిస్థితి ఏంటి అంటే రేపు వచ్చిన తర్వాత ఆగస్టు 15 నుంచి ఇస్తానంటున్నాడు కదా అని వాళ్ళే చెప్తున్నారు. అన్నదాత సుఖీభావ డబ్బులు బండియా అంటే 7,000 పడినాయి, ఇంకో 2 విడతల్లో మిగిలిన 13,000 ఇస్తారని జనాలే చెప్తున్నారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇనిషియేషన్ తీసుకోవడం ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వాళ్ళు పెట్టారో, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే జనాలకే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 100% ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని చెప్పి వాళ్లే ప్రచారం చేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక టైం అంటూ వచ్చిన నూతన గవర్నమెంట్కి ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకుండా ఏమీ ఇవ్వకుండా 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక పెట్టుబడి తీసుకురావడానికి కూడా విపరీతంగా కష్టపడే పరిస్థితిని నువ్వు కల్పించి రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసేసి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భవనాలన్నింటినీ తాకట్టు పెట్టేసి ఋషికొండలో కొండకి గుండు కొట్టి ప్యాలెస్ ఒకటి కట్టుకొని ఒక్క రోడ్డు వేయకుండా సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అని ఒకటి కూడా కట్టకుండా 4,000 కోట్లు పెట్టి ప్రకృతి విపత్తుల సహాయ నిధని 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధని ఇవన్నీ చెప్పి ఏదీ చేయకుండా ముస్లిం మైనార్టీలు పెళ్లి చేసుకున్నా బీసీలు పెళ్లి చేసుకున్నా ₹1,00,000 ఇస్తానని ఇవి చేయకుండా కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 1,000 కోట్లు కేటాయిస్తానని ₹1 కూడా కేటాయించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లన్నీ విడదీసేసి కులానికి ఒక కార్పొరేషన్ చేసి ఒక్క పావలా ఆ కులానికి ఇవ్వకుండా ఆ కార్పొరేషన్ చైర్మన్లు కూర్చోడానికి కనీసం కార్యాలయాలు చైర్లు లేకుండా రాష్ట్రాన్ని బస్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల మీద విపరీతంగా విష ప్రచారం చేస్తున్నాడు. అందుకే నేను భారతిరెడ్డి గారి పేరు ఎత్తడానికి కారణం అది. ఇప్పుడు రమ్మనండి భారతిరెడ్డి గారిని ఆగస్టు 15 తర్వాత ఆవిడ ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఏదో ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నట్టుగా ఓ ప్రూఫ్ తీసుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరగమనండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చర్చిలకు వెళ్ళమనండి, లేకపోతే శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళమనండి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో సెటిల్ వేసుకోవడమే కానీ మనం గుడికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా గుడికి వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాడా? ఏ రోజన్నా శ్రీరామనవమి రోజు ఒంటిమిట్టకి సతీ సమేతంగా వెళ్ళాడా? ఇప్పుడు పెద్ద నంగనాచిలాగా బొట్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నాడు. ఇది విష ప్రచారం అని చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. సూపర్ 6 హామీల్లో ఇంకొకే ఒక్క హామీ మిగిలింది, అది ఆడబిడ్డనిది. ప్రతి మహిళకి 1,500 అకౌంట్లో వేస్తానని చెప్పింది మిగిలింది. యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇప్పటికీ జరిగిన 9 SIBB మీటింగ్స్లో దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి MOUలు చేసుకున్నారు. అవన్నీ ఇప్పుడు గ్రౌండ్ చేసే పొజిషన్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ప్రపంచం ముందు నమ్మకంగా నిలబెట్టిన దాంట్లో కూటమి ప్రభుత్వం విశేష కృషి చేసింది. సెంటర్లో ఉన్న బీజేపీ కూడా సపోర్ట్గా ఉండడంతో పోలవరానికి నిధులు, అమరావతికి నిధులు, అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు, నేషనల్ హైవేస్ కానీ PMGSY కింద వచ్చే రోడ్స్ కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వని బకాయిలను కూడా తీసి ఆ బకాయిలకి వీళ్లే కౌంటర్లు దాఖలు చేసి బకాయిలు విడుదల చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ పనులన్నింటినీ మర్చిపోయి లేచిన కాడి నుంచి మీరు కూడా ఆ లిక్కర్ స్కాము, జగన్ అరెస్టు, అవినాష్ రెడ్డి అరెస్టు ఇట్లాంటి ఇంట కేవలం టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే వైసీపీ రాజకీయాలు చేస్తుంది అని చెప్పడం కోసమే, ఇచ్చిన 6 హామీలకి కట్టుబడి ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పడం కోసమే ఇంకా ఒకే ఒక్కటి రావాలి ఆడబిడ్డనిది. అది కూడా అతి త్వరలో కార్యాచరణ రూపొందించి ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో 1,500 వేయడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు దయచేసి విష ప్రచారాలు చేయటం మానేస్తే చాలా బాగుంటుందని తెలియజేయటం కోసమే ఈ వీడియో చేస్తున్నా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. నమస్తే.